విజయవాడ నడిబొడ్డున 206 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పం నేడు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కరణ. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం కొండపల్లిలో ప్రసిద్ధిగాంచిన హజరత్ సయ్యద్ షాబు గారి దర్గాలో 427వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. వివిధ మతాలకు సంబంధించిన మత గురువులు, పీఠాధిపతులు, చర్చి ఫాదర్లు కూడా హాజరవుతారని ముస్లిం మత గురువు అల్తాఫ్ రాజా తెలిపారు. సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. హాజరయ్యే భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాట్లను నిత్యాన్నదాన భవనం దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. దర్గా కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా చొరవతో సీఎం స్పందించి దర్గాకు రహదారిని ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం హర్షదాయకమని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. గతంలో రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జి నుండి దర్గాకు వద్దకు రావాల్సి ఉండడంతో వృద్ధులకు, రోగులకు ఇబ్బందిగా ఉండేదని, బ్రిడ్జి కింద నుంచి రోడ్డుని ఏర్పాటు చేయడంతో సునాయాసంగా దర్గాకు చేరుకోవచ్చని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీపీఎస్ గతంలో ఆగిపోవడంతో మహత్తు కలిగిన బాబా దర్గాకు దారిని ఏర్పాటు చేసిన నాటి నుంచి నిర్విరామంగా నడుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉరుసు మహోత్సవానికి భక్తులు కుల మతాలకు అతీతంగా దర్గా అనేది రామతత్వం, యేసుతత్వం, ఇస్లాం తత్వం, అన్ని మతాలు కలిగినటువంటి వ్యక్తులు సూఫీయిజంలో అందరూ దర్గాకు వస్తారు. మసీదు అనేది ముస్లిమ్స్ మాత్రమే వెళ్తారు, కానీ దర్గా అనేది కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. మొహమ్మద్ ప్రవక్త గారి వంశీకులైనటువంటి హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై 500 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశానికి రావటం, ఇక్కడ వారు ఎన్నో మహిమలు చూపించి చాలామందికి మంచి మార్గాన్ని చూపించి చాలామందికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆదుకుంటూ వారికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా వారు సజీవంగా ఆనాడు బతికున్నప్పుడు కూడా అదేవిధంగా సేవ చేశారు, ప్రజలకు మేలు చేశారు. వారి సమాధిలో వెళ్ళిపోయిన తర్వాత, ఉరుసు అంటే సమాధిలో వెళ్ళిపోయి ఇవాళకి 427 అంటే 427వ సంవత్సరం అంటే అన్ని సంవత్సరాలు అవుతుంది. 427 సంవత్సరాల క్రితం సమాధిలో వెళ్ళిపోయినటువంటి బాబా గారు సమాధిలో నుంచి కూడా సమాధానం చెప్పే ఒక పవర్ఫుల్ బాబా హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా. ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. ఏ బాధతో వచ్చినా, ఏ ఇబ్బందితో వచ్చినా, ఏ మానసిక రోగంతో వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్తో వచ్చినా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక మనశ్శాంతి, ఒక ప్రశాంతత, ఇక్కడ వచ్చిన తర్వాత ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో వెళ్ళటం అనేది, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏదైతే వాళ్ళు విజయం సాధిస్తారో మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులకే వచ్చి ఇక్కడ అన్నదానాలు చేయటం, మొక్కుబడి చెల్లించుకోవడం, ఇక్కడ యాటలు కోసి చాదర సమర్పించి, పూలు సమర్పించి, బాబా గారి సమర్పించుకోవడం అనేది ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది కులం, మతం భేదం లేకుండా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా ఇక్కడ జరుగుతుంది. అయితే ఎన్టీడీపీఎస్ సంస్థ బాబా గారికి సంబంధించిన ఏదైతే స్థలాలు ఉన్నాయో ఎన్టీడీపీఎస్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ స్థలాలన్నీ కూడా వాళ్ళు అనుమతి, ముజావర్ల ముతవల్లీల అనుమతి లేకుండానే వాళ్ళు ఎక్వైర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఎన్టీడీపీఎస్ ఆగిపోవడంతో చాలామంది ఇంజనీర్లు, మన భారతదేశానికి సంబంధించిన ఇంజనీర్లు కాకుండా ఇతర దేశాల ఇంజనీర్లు కూడా వచ్చి టెక్నికల్గా ఎన్టీడీపీఎస్ ప్రాబ్లం ఏముందని చెప్పి చూస్తే ఏమీ లేదు. కానీ బాబా గారు స్వయంగా ఆ ఇంజనీర్లకి కళ్ళలో వచ్చి చెప్పి, నా భక్తులకు వచ్చే దారిని మీరు ఆపేశారు, ముందు నా దారి మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పడంతో వాళ్ళందరూ ఆనాడు బాబా గారి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి, మేము తప్పు జరిగింది, మా వల్ల తప్పు జరిగింది కాబట్టి ఇలాంటి తప్పు జరగదు, మీకు వెంటనే బ్రిడ్జి ఏర్పాటు చేసి ఇస్తాం, ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు విద్యుత్ వ్యవహారం కానీ, వాటర్ కానీ, ఏదైనా కానీ మేము పూర్తిగా అడాప్ట్ చేసుకొని ఇక్కడ మేము సేవ చేస్తామని చెప్పి ఆనాడు అగ్రిమెంట్ రాసుకున్నారు. అదేవిధంగా ఎన్టీడీపీఎస్ సంస్థ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు భక్తుల తాకడి ఎక్కువ అవడంతో ఆ బ్రిడ్జి కూడా చాలా పురాతన బ్రిడ్జి కాబట్టి అది సరిపోవడం లేదు. ఈ బ్రిడ్జి వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ జరగచ్చు. అంటే కింద 250 మెగావాట్ల వైరు ఉంది, రైల్వే వైరు.
ఈ వైర్ ఉండటం వల్ల ఏమైందంటే ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు, కాబట్టి ఆ 5 రోజులు మాత్రమే ఆ లైన్ ఆపడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మాకు ఒక కోరిక ఉంటుంది, మా ముఖ్యమంత్రి గారు మా దగ్గర రావాలి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే హయ్యర్ అఫీషియల్ అథారిటీ ఇక్కడికి రావాలని మాకు కూడా ఒక కోరిక ఉంటుంది. కానీ ఎవరైనా అఫీషియల్స్ రావాలంటే పోలీస్ వారి నుండి వచ్చే ఇబ్బంది ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అండి, ఆ బ్రిడ్జిలోంచి రావాలంటే ఇబ్బంది అండి అని ఆ యొక్క సెక్యూరిటీ ప్రాబ్లంతో చాలా సందర్భాల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర రావాలన్నా అదే ఇబ్బంది అన్నారు. ఇవాళ గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు